హాయ్ టు ఆల్. సో ఏపీపీజీసెట్ 2025కి సంబంధించి ఫైనల్గా అయితే మనకి రిజల్ట్స్ అట్లాగే ర్యాంక్ కార్డ్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి అట్లాగే మంచి ర్యాంక్ వచ్చిన అందరికీ కూడా మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి, మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ రావాలి, కోరుకున్న కోర్సులో సీట్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం డీటెయిల్స్ అనేది ఒక్కొక్కసారి చూద్దాం. మనకి టోటల్గా వచ్చేసి అప్లై చేసుకున్న వాళ్ళైతే మాత్రం 25.5K అయితే అప్లై చేసుకున్నారు. కానీ ఎగ్జామ్కి అటెండ్ అయింది మాత్రం 21.9K అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో వాళ్ళలో ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చూసుకుంటే 19.5K అయితే ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారు. ఎగ్జామ్లో అంటే డిఫరెంట్ కోర్సెస్ వాళ్ళు ఉన్నారు, పర్టికులర్ కోర్సెస్కి సపరేట్గా ఉంది. టోటల్గా అయితే 19.5K మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై కాని వాళ్ళకి యూనివర్సిటీలో అయితే రాదు, తర్వాత ప్రాసెస్ అనేది ఇంకా వాళ్ళు వేరే చూసుకుంటారు. కానీ క్వాలిఫై అయిన వాళ్ళు 19.4K, 19.5 ఇంకా. సో వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వెబ్సైట్లో కనిపిస్తుంది కదా రిజల్ట్స్ అట్లాగే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనేది. రిజల్ట్స్ మీద క్లిక్ చేసి మనం రిజల్ట్స్ చూసుకోవచ్చు, ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి ర్యాంక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అట్లాగే ఏపీపీజీసెట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ర్యాంక్ కార్డ్ మీద డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మనం మన రిజిస్ట్రేషన్ నెంబరు, ఏపీపీజీసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ర్యాంక్ కార్డ్ అనేది. సో మన ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటాం. నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ చూపిస్తాను చూడండి. మనకి రిజల్ట్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. రిజల్ట్స్లో మనకి జస్ట్ మన హాల్ టికెట్ నెంబరు, మన పేపర్ అనేది, దాంతోపాటు నేము, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ ఎంత అనేది చూపిస్తారు. సో ఇది మనం ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, మీకు తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ర్యాంక్ కార్డ్కి వచ్చేసి మన ర్యాంక్ కార్డ్లో మన డీటెయిల్స్ ఉంటాయి, ఇటు పక్క మన ఫోటో ఉంటుంది, మన రీజియన్, మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి. మనకు సబ్జెక్ట్ కోడ్, మన సబ్జెక్ట్ పేపర్ నేమ్, తర్వాత వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాని తర్వాత ఇక్కడ ఫైనల్గా మనకు ఒక ర్యాంక్ అనేది ఇస్తారు. సో ఇది వచ్చేసి మనకి స్టేట్ వైజ్ ర్యాంక్ అనమాట. ఈ ర్యాంక్ అనేది చూసుకోండి. సో ఇక్కడ ర్యాంక్ ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చింది అని చెప్పని ఎవ్వరూ బాధపడద్దు, ఆనందపడద్దు. సో మనకి ఇయర్ అయితే 1:1 రేషియో కాంపిటీషన్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మెయిన్గా ఏంటంటే మీరు సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని ఆన్ ద టైం ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్లో ఉంటే ప్రాసెస్కి మీకు ఈజీగా అనేది సీట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు రిజల్ట్స్లో మంచి ర్యాంక్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీకు వచ్చిన మార్క్స్, మీకు ర్యాంక్, మీ కేటగిరీ అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. మీకు కమెంట్ చేస్తే ఎంతమందికి ఏ పేపర్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందని నాకు ఒక ఐడియా వస్తుంది.